ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఇటీవల జరిగినటువంటి మినీ ఆక్షన్లో తెలంగాణ నుంచి కరీంనగర్కి చెందినటువంటి పేరాల అమన్ రావు సెలెక్ట్ అయ్యారు. సో అతను చిన్నప్పటి నుంచి ఏ విధంగా క్రికెట్ ఆడారు, ప్రస్తుతం అతన్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయడం పట్ల అతను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, భవిష్యత్తు అతని లక్ష్యాలు ఏంటి, ఆయన మాటలోనే విందాం. సార్ నమస్కారం. చిన్నప్పటి నుంచి ఈ క్రికెట్ వైపు మళ్ళడం ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంకా కరీంనగర్ డిస్ట్రిక్ట్కి చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసినందుకు చిన్నప్పటికి వెళ్ళి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ నన్ను పిక్ చేసినందుకు. సో జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ప్రాక్టీస్ పోవడం స్టార్ట్ చేసిండు, అన్నతో పాటు నేను పోతుండే. సో అన్న ఆడడం వల్ల నేను స్టార్ట్ అయినా ఆడడం. సో యా, అన్న ఆడడం వల్ల స్టార్ట్ అయింది. ఓకే ఓకే. అసలు మామూలుగా క్రికెట్ బాగా ఆడుతున్నానని ఎప్పుడు గుర్తించారు, ఎలా గ్రహించారు? సో పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా లభించింది చిన్నప్పటి నుంచి? అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్లా మంచిగా ఆడుతుండే, ఆ వయసుకి 7 ఇయర్స్కి చాలా మంచిగా ఆడుతుండే స్టార్ట్ చేసినప్పుడు. సో ఇంకా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసినారు చిన్నప్పటికి వెళ్ళి, ఎప్పుడు ఏం అనలేదు క్రికెట్ ఆడుతుంటే. సో చిన్నప్పటికి వెళ్ళి చాలా సపోర్ట్ ఉండే వాళ్ళ దగ్గరికి. ఓకే. ఏ క్లాస్ నుంచి ఈ క్రికెట్ జర్నీ స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి మీ అన్నతో పాటు క్రికెట్ ఆడడం ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది? నేను 7 ఇయర్స్ ఉన్నప్పటికెళ్ళి స్టార్ట్ అయింది. అండ్ అప్పటికెళ్ళి నేను 10 ఇయర్స్కి ఫస్ట్ స్టేట్ ఆడినా, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆడినా అప్పుడు. దాని తర్వాత డాడీ హైదరాబాద్లో సెయింట్ జాన్స్ అనే క్యాంప్లో చేసినారు. సో ఫస్ట్ కరీంనగర్లో స్టార్ట్ అయింది. ఓకే. సో అక్కడి నుంచి వరుసగా అండర్-14 నుంచి ఆడుతూ వస్తున్నావా? ఫస్ట్ ఏ మ్యాచ్ ఆడావు? అంటే 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు ఆడలేదు, నార్మల్ స్కూల్ మ్యాచెస్ అవన్నీ ఆడుతుండే. 10 ఇయర్స్కి అండర్-14 సెలెక్ట్ అయినా ఫస్ట్. సో 10 ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు ఎవ్రీ ఇయర్ స్టేట్ ఆడినా. ఓకే. అండర్-14లో కావచ్చు, తర్వాత ఇప్పుడు వరకు అండర్-14 అండర్-19 ఆడిన తర్వాత సో ఇప్పుడు వరకు మీకు మంచి గుర్తింపునిచ్చినటువంటి మ్యాచ్ ఏది? 2 ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి అండర్-16లో నేను 238 కొడతా నాట్అవుట్. అండ్ అండర్-19లో ఒకటి 156 నాట్అవుట్ ఉండే. మ్యాచ్ సేవ్ చేసినారు. సో చాలా మంచి నాకు ఉండే. ఓకే. సో చిన్నప్పటి నుంచి మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు మదర్ ఫాదరు ఎలాంటి సపోర్ట్ అందింది మీకు? అంటే మార్నింగ్ సెషన్స్కి వెళ్ళడం, గ్రౌండ్కి వెళ్ళడం, నెట్స్ ప్రాక్టీస్ వెళ్ళడం, సో ఇలాంటిలో మీ మదర్ ఫాదర్ సపోర్ట్ ఏ విధంగా లభించింది? వాళ్ళు చాలా సపోర్ట్ చేసినారు చిన్నప్పటికెళ్ళి. డాడీ రోజు 5 o'clock లేచి నన్ను కోచింగ్ దగ్గర డ్రాప్ చేస్తుండే, 20 kilometers దూరం. సో రోజు 5 o'clock లేచి ఇంకా మమ్మీ 3:30కి లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ పెడుతుండే. సో డాడీ ప్రాక్టీస్లో డ్రాప్ చేసి మళ్ళీ ప్రాక్టీస్లో డ్రాప్ చేసి, సో చాలా సపోర్ట్ ఉండే చిన్నప్పటికెళ్ళి. ఓకే. సో దెన్ మీరు చెప్పినట్లు మదర్ ఫాదర్ పుషప్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఏంటంటే మిమ్మల్ని తీసుకురావడం చేయడం అనేది ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. మదర్ లేదా ఫాదర్, ఇదొక మనం సక్సెస్ అవ్వాలంటే మనం వెనక ఉంటారు. సో మీ మదర్లో ఫాదర్లో ఎవరు ఎక్కువగా మీ వెంట ఉన్నారు? ఫస్ట్ ఇద్దరు చాలా సపోర్ట్ చేసినారు. కానీ డాడీ క్రికెట్ విషయంలో డాడీ కూడా ఆడినారు క్రికెట్. సో డాడీ కొంచెం తెలుసు క్రికెట్. సో డాడీ చాలా పుష్ చేసినారు చిన్నప్పుడు. మమ్మీ ఏం తక్కువ ఏం కాదు, కానీ ఇద్దరు చాలా సాక్రిఫైస్ చేసినారు. డాడీ ఇంకా క్రికెట్ గురించి తెలుసు కాబట్టి ఎక్కువ పుష్ చేస్తుండే డాడీ. ఓకే. సో రీసెంట్గా ఆడినటువంటి మ్యాచెస్ అంటే సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ ఏ విధంగా కొనసాగింది, ఆ జర్నీ ఎలా సాగింది చెప్తారా? ముస్తాక్ అలీ మంచిగా ఉండే టోర్నమెంట్, సెమీస్ వరకు పోయినాం. నా పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ ఉండొచ్చు, బట్ ఐపీఎల్ అంటే రాజస్థాన్ రాయల్స్ నన్ను చూసి సెలెక్ట్ చేసినారు. సో అది ఒక చాలా హైలైట్ కెరియర్లో. సో ఓకే. మీకు తెలుసా చిన్నప్పుడు ఐపీఎల్ సీజన్లో మొదటి విన్ అయినటువంటి సీజన్ 1 విన్నర్ రాజస్థాన్ రాయల్స్, దానికి మీరు సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది రాజస్థాన్ రాయల్స్ సెలెక్ట్ అవ్వడానికి, ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ క్లబ్ ఇది. సో హోప్ఫుల్లీ ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ ఫర్ రాజస్థాన్. ఓకే. సో యశస్వి జైస్వాల్ అండ్ మిగతా వాళ్ళు, రియాన్ పరాగ్, అంటే సంజు శాంసన్ రీసెంట్లీ లెఫ్ట్ అయ్యారు, తను సిఎస్కేకి వచ్చారు. సో వీళ్ళంతాతో ఆడడం ఎలా అనిపిస్తుంది, అనిపిస్తుంది మీకు? ఎలా ఆడబోతున్నారు ఫ్యూచర్? అంటే చిన్నప్పటికెళ్ళి ఇదే నా డ్రీమ్, ఐపీఎల్ ఇండియా. సో అసలు డ్రీమ్ కమ్ ట్రూ లేకుంది. అండ్ ఇప్పుడు వరకు కూడా ఇట్లా నమ్మబుద్ధి అయితే లేదు. సో ఇంకా ఓకే ఓకే నమ్మబుద్ధి అయితే లేదు అంటున్నారు. సో మీరు చెప్పినట్లు ఫస్ట్ ఐపీఎల్ ఆక్షన్ జరుగుతున్నప్పుడు, రీసెంట్ మొన్న మినీ ఆక్షన్ జరుగుతున్నప్పుడు వరుసగా అందరూ ఆక్షన్లో అయిపోతున్నారు. చివరి ఆఖరికి వచ్చిన తర్వాత మీ పేరు రావడం, మీరు ఆక్షన్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆ ఆనందం ఎలాంటి షేర్ చేసుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు?
అంటే ఆప్షన్ అయితే నేను చూడలేదు అప్పటి వరకు, ఎందుకంటే మ్యాచ్ ఉండే ఆ రోజు. నా పేరు వచ్చినప్పుడే నేను ఫోన్ తీసి చూస్తుండే అప్పుడే, కానీ ఆ రోజే మ్యాచ్ ఓడిపోయినాం సెమీఫైనల్. సో అంత హ్యాపీ ఆబ్వియస్గా ఉండే, బట్ నాకన్నా ఎక్కువ హ్యాపీ నా ఫ్యామిలీ ఉండే, బికాజ్ మేము మ్యాచ్ ఓడిపోయినాం ఆ రోజు, ఫైనల్ పోయే మ్యాచ్ ఓడిపోయినాం. సో కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. ఓకే 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 రీసెంట్లీ ఏ జట్టు మీద రీసెంట్గా ఓడిపోయింది అది? హర్యానా. హర్యానా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఐపీఎల్ సెలెక్ట్ అవ్వడం అనేది ఒక పెద్ద డ్రీమ్ అని చెప్పేసి అన్నారు. ఐపీఎల్కి దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్ త్రూ బీసీసీ మెయిన్ టీంకి వెళ్ళిన వాళ్ళే. సో ఇదొక ఫస్ట్ స్టెప్గా భావిస్తుంటారు వెళ్ళడానికి. సో దీన్ని ఏ విధంగా మీరు ఈ వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు? అంటే ఆబ్వియస్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియా ఆడడానికి. సో ఎంతైతే అంత నా 100% దీనికి చూస్తా, ఎక్కువ రిజల్ట్స్ గురించి ఆలోచించా, జస్ట్ ప్రాసెస్ని ట్రస్ట్ చేసి ఆడుతూ పోతా అంతే. ఓకే. ఇప్పటివరకు ఓపెనింగ్లోనే మీరు ఓపెనర్గా ఆడుతూ వస్తున్నారా? కొన్ని మ్యాచెస్లో అంటే లాస్ట్ ఆడిన కొన్ని మ్యాచెస్లో ఓపెనింగ్ దిగినట్టున్నారు. సో మీకు ఏ పొజిషన్లో ఆడడం ఎక్కువ ఇష్టం? ఓపెన్, చిన్నప్పటికెళ్ళి ఓపెన్. ఓకే. బౌలింగ్ కూడా టచ్ ఉందా? బౌలింగ్ అంటే అంతేమే మ్యాచ్లలో అయితే ఏమి జస్ట్ టైం ఓకే. పాస్. దాని చిన్నప్పటి నుంచి ఇదే గ్రౌండ్లో మీరు ఇక్కడే మీ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నారు. మీ ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ ఉంటారు. సో మీరు సెలెక్ట్ అవ్వడం వల్ల దారిలో వస్తున్న మీ బ్యానర్లు కూడా కొన్ని చూసాం. సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? చాలా హ్యాపీ ఉన్నారు అందరు, నా ఫ్రెండ్స్ అందరు చాలా హ్యాపీ ఉండే. అప్పుడు సెలెక్ట్ అయినప్పుడు కూడా అందరు కాల్ చేసి కంగ్రాచులేట్ చేసినారు. సో చాలా హ్యాపీ ఉండే అందరు. దెన్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు క్రికెట్కి విపరీతమైన క్రేజ్ ఉంది. అది మెన్ లేదు, ఉమెన్ లేదు, అంత విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. సో ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ దాంట్లో ఒక డిసిప్లిన్ క్రికెట్ ఆడడానికి అంటే ఒక ఇలాంటి జట్టులోకి ఐపీఎల్లోకి ముందుకు స్టెప్ ఇన్ అవ్వడం, తర్వాత మెయిన్ టీంకి వెళ్ళాలనుకునే ప్లేయర్లకి ముందుగా ఏం కావాలి, మీరేం చెప్తారు? కన్సిస్టెంట్ ఉండాలి. ఇంకా ఫెయిలియర్తో భయపడద్దు, ఫెయిల్ అవుతారని. అందరు అవుతారు, పెద్ద ప్లేయర్లు అందరు ఫెయిల్ అయ్యే సక్సీడ్ అవుతారు. సో జస్ట్ ప్రాసెస్ని ట్రస్ట్ చేసి సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి బేసిక్లీ ఆ లెవెల్కి పోవాలంటే. సో బిలీవ్ చేసుకుంటా, ఇంకా ఫెయిలియర్ నుంచి భయపడద్దు. ఓకే. సో మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా కొన్ని అప్స్ చూసుంటారు, కొన్ని డౌన్స్ చూసుంటారు. సో అప్ ఉన్నప్పుడు దాదాపు ఆటోమేటిక్గా ఉంటారు. డౌన్ ఉన్నప్పుడు మీ మోటివేషన్ ఏంటి? ఎలా మీరు గెయిన్ అవుతారు? డౌన్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు సెలెక్ట్ ఏమని కాలేదనుకో, ఆబ్వియస్గా లోపల ఫీలింగ్ ఉంటుంది, బట్ అదే నువ్వు బేసిక్స్ యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ బేసిక్స్. ఇట్లా ప్రాక్టీస్ పోవడం అవన్నీ ఏం స్కిప్ చేయొద్దు. అంటే నేనైతే ఎప్పుడు చేయలే, సెలెక్ట్ కాకపోయినా ప్రాక్టీస్ పోతుండే ఎవ్రీడే, ఎప్పుడు స్కిప్ చేయలే. సో ఆ కన్సిస్టెన్సీ వల్ల ఇక్కడ ఉన్నా. ఓకే. 2021 తర్వాత మీరు సెలెక్ట్ అవ్వకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అన్నారు. సో దాని నుంచి ఏ విధంగా మీరు బయటపడ్డారు? అప్పుడు నాకు చాలా బాధ వేసింది, ఎందుకంటే నా వరల్డ్ కప్ ఉండే ఆ ఇయర్, అండర్-19 వరల్డ్ కప్. సో నేను ఆడలేకపోయినా, ఎందుకంటే అందరికీ చిన్నప్పటికెళ్ళి డ్రీమ్ ఉంటుంది అండర్-19 ఇండియా ఆడు. సో లోపల చాలా బాధ వేసింది, కానీ నాకు కోచ్ ఇట్లా పుష్ చేసి నన్ను మోటివేట్ చేసి ప్రాక్టీస్కి పిలిచి చేపిస్తుండే రోజు, ఎప్పుడు స్కిప్ చేయనియాలి జస్ట్ బికాజ్ సెలెక్ట్ కాలే అని. నార్మల్ సెలెక్ట్ కాకపోతే కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఆడరు నార్మల్గా. సో నేను అట్లా ఎప్పుడు చేయలేదు. సో మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి క్రికెట్లో మెలకువలు నేర్చుకోవాలన్న కోచ్ పాత్ర చాలా కీలకం. కోచ్ ద మెయిన్ రోల్. సో మీ కోచ్ ఎలాంటి మీకు పుషప్స్ ఇచ్చేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలాంటి మెలకువలు ఇచ్చారు? ఎంతమంది మీకు అంటే ఇప్పటి వరకు మీరు కోచ్ దగ్గర మీరు నేర్చుకున్నారు? ఫస్ట్ సెయింట్ జాన్స్ పోతుండే నేను 9-10 ఇయర్స్ ఉన్నప్పుడు. అప్పుడు అప్పారావు సార్ ఉండే నా కోచ్ సెయింట్ జాన్స్లో. దాని తర్వాత 13 ఇయర్స్కి శరత్ ముదిరాజ్ నా కోచ్ ఇప్పటికీ కూడా, అప్పటికెళ్ళి ఇప్పుడు. సో చాలా పుష్ చేసిండు నేను చిన్నప్పటికెళ్ళి. ఎప్పుడు ఇట్లా రిలాక్స్ కానివ్వాలి చిన్నప్పటికెళ్ళి. సో ఓకే ఓకే. మీరు చెప్పినట్లు తను మిమ్మల్ని ఫస్ట్ నుంచి పుష్ చేస్తున్నారు. మీరు డౌన్లో ఉన్నప్పుడు మీకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత తన ఆనందం ఎలా అనిపించింది మీకు? ఎలా దాన్ని ఎంజాయ్ చేశారు తను? అంటే కోచ్ ఎప్పుడు సాటిస్ఫై కాడు కదా, ఎందుకంటే కోచ్ సాటిస్ఫై అయితే మళ్ళీ ప్లేయర్ కూడా రిలాక్స్ అయిపోతాడు. సో ఆనందం ఉండే, బట్ ఆబ్వియస్గా అంత చూపించలేదు. ఓకే ఓకే. దెన్ మీరు మెయిన్ టీంలోకి ఐపీఎల్లోకి వెళ్ళడం ఒక డ్రీమ్, దెన్ నెక్స్ట్ మెయిన్ టీంలోకి వెళ్ళిన ఒక డ్రీమ్ ఉంది. మీకంటూ సపరేట్గా ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? లేదు, చిన్నప్పటికెళ్ళి ఇదొకటే ఉంది. ఓకే.
మెయిన్ టీంలో సెలెక్ట్ అయిన ఒకవేళ భవిష్యత్తులో మంచిగా ఆడిన తర్వాత మెయిన్ టీంలో సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఏ పొజిషన్ మీకు కావాలనుకుంటారు ఓపెనర్? ఓపెనర్ అంటే ఎక్కడన్నా ఆడడానికి రెడీ సిద్ధంగా ఉంటా, బట్ ఆబ్వియస్లీ చిన్నప్పటికెళ్ళి ఓపెన్ చేస్తున్నా, సో ఓకే ఓకే ఓకే. దెన్ ఇప్పుడున్నటువంటి చాలామంది పిల్లలు ఉన్నారు, కొంతమంది సోషల్ మీడియాకి కొంతమంది చాలామంది ఎడిక్ట్ అయిపోతుంటారు, దాంట్లోంచి బయటికి రాలేక కొన్ని వివిధ రకాలైనటువంటి దాంట్లో స్ట్రెస్లో మునిగిపోతుంటారు. వీళ్ళందరికీ మీ దగ్గర నుంచి ఒక మెసేజ్ ఏం చెప్తారు? అడిక్షన్ అనేది ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ క్రికెట్, సోషల్ మీడియా ఆబ్వియస్గా ఉండాలి, నేను కూడా వాడతా సోషల్ మీడియా, బట్ అడిక్షన్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, యూ హ్యావ్ టు లెర్న్, అంటే నేర్చుకోవాలి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. అడిక్ట్ అంటే మొత్తం దానిలో మునిగిపోయి ఉట్టి క్రికెట్ సోషల్ మీడియా కోసం ఆడకుండా క్రికెటే, సోషల్ మీడియా, సో అవన్నీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ఓకే. క్రికెట్ అయినా, క్రికెట్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ ద క్రికెట్ ఇంకేమన్నా ఉన్నాయా మీ హాబీస్ ఏంటి? వీడియో గేమ్స్ ఆడతా. అవునా? వీడియో గేమ్స్ చాలా ఇష్టం. దెన్ ఇంకా వీడియో గేమ్స్ అయినా అంతే, క్రికెట్ లేకపోతే వీడియో. ఓకే ఓకే. ఎనీ టూర్స్ అండ్ వెరీ ట్రావెలింగ్ కానీ ఇష్టపడతారు? ఆల్రెడీ క్రికెట్లోనే ఫుల్ తిరుగుతుంటాం కదా, ఇంకా ఇంటికి వచ్చి వీడియో గేమ్ వస్తుంది. ఓకే ఓకే. దెన్ డగౌట్లో కావచ్చు, తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో కావచ్చు, విన్నింగ్ అండ్ లూజింగ్ ఏదైనా సరే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? డ్రెస్సింగ్ రూమ్లో ఏ విధంగా ఉంటారు మీరంతా? అంటే సెలబ్రేట్ అంటే ఇంకా అందరు హ్యాపీగా ఉంటారు, సో అట్మాస్ఫియర్ మంచిగా ఉంటుంది, సో సెలబ్రేట్ అని ఏమి ఉండదు. కప్పు గెలిస్తే సెలబ్రేట్ చేస్తాం, మ్యాచ్కి అంత ఏమి ఉండదు సెలబ్రేట్. ఓకే. దెన్ ఇప్పుడు మీరు ఐపీఎల్లో త్వరలో నెక్స్ట్ ఇయర్లో అడుగు పెడబోతున్నారు, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆడబోతున్నారు కాబట్టి, సో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా తక్కువ కదా, మంచి టీమ్గా తయారైంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్కి నెక్స్ట్ టైం తను ఆ రాజస్థాన్ రాయల్స్ కప్పు గెలవడానికి మీ దగ్గర నుంచి ఎలాంటి సహకారం అందిస్తారు? మీ ప్రాతినిధ్యం ఎలా ఉండబోతుంది? ఆబ్వియస్గా అందరు కప్ గెలవనికే ఆడతారు, సో నేను 110% నేను ట్రై చేస్తాను. ఛాన్స్ దొరికితే ఐ ట్రై టు గ్రాబ్ ఇట్ అండ్ గివ్ మై 110%. ఓకే. దెన్ సెలెక్ట్ అయిన తర్వాత మీ ఫాదర్ మీ ఫాదర్ మొదటి నుంచి మిమ్మల్ని పుష్ చేశారు, గ్రౌండ్కి తీసుకెళ్ళాలని చేశారు. సెలెక్ట్ అయిన తర్వాత అసలు మీ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఏ విధంగా ఫీల్ అయ్యారు? తన కళలో ఆనందాన్ని ఏ విధంగా? చాలా హ్యాపీ ఉండే, బట్ డాడీ అంత చూపాడు ఎమోషన్లో, సో హ్యాపీ అవుతుండే, బట్ ఆబ్వియస్గా ఎమోషన్లో ఎక్కువ చూపాడు, ఎందుకంటే మళ్ళీ నేను రిలాక్స్ అవుతా అని చూపారు నార్మల్గా. ఓకే ఓకే. ఇప్పుడు మీ మదర్ ఏమంటున్నారంటే, ఇన్నాళ్ళ పాటు ఎర్లీ మార్నింగ్ నీకంటే ముందు లేచి మీ మదర్ నిన్ను మీకోసం బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ రెడీ చేసి పంపించారు. సో అప్పుడు తను పడిన కష్టానికి మీరు సాధించిన ప్రతిఫలం ఇది. సో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీమ్ సెలెక్ట్ అవ్వడం, సో తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మమ్మీ చాలా హ్యాపీ ఉంది. ఇక మమ్మీ పెద్దగా క్రికెట్ గురించి తెలియదు, ఐపీఎల్ అనేది చాలా ప్రెస్టీజియస్, సో చాలా హ్యాపీ ఉండే. మమ్మీ అసలు ఇప్పుడు కూడా చాలా హ్యాపీ ఉంది. ఓకే ఓకే. అది ఇంకా డైజెస్ట్ అవుతలేదు మమ్మీకి, ఇంకా సెలెక్ట్ అయినా. సో ఇప్పుడు విన్నింగ్ ఆర్ లూజింగ్ ఏదైనా సరే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్ కూడా తన జీవితంలో మీరు చాలా ఇప్పుడు ఆడుతూ అండర్-14 అండర్-19 అన్నీ ఆడుతూ వచ్చారు కాబట్టి, లూజ్ అయిన తర్వాత ఆ మ్యాచ్ నుంచి ఎలా రీగ్రెట్ అవుతారా? మీరు టీం మొత్తం కలిసి మాట్లాడుకుంటారా, లేకపోతే ఎలా జరుగుతుంది ఆ డిస్కషన్? అంటే మ్యాచ్ ఓడిపోగానే కాదు మీటింగ్, బేసిక్లీ మ్యాచ్ ఓడిపోతే ఎమోషన్లు ఎక్కువ ఉంటాయి. అవును. ఎంత కూల్ అయినాక బేసిక్ టూర్లు ఉన్నప్పుడు రూమ్స్కి వెళ్ళినాక టీం మీటింగ్ ఉంటుంది, అంతా కూల్ అయినాక. సో అప్పుడు మాట్లాడుకుంటాం, ఏం తప్పులు చేసినాం, ఏం మంచిగా చేసినాం, అన్ని నెగిటివ్స్ ఉండవు ఓడిపోయినా. సో పాజిటివ్స్ మాట్లాడతారు, నెగిటివ్స్ మాట్లాడతారు, సో అట్లా. ఓకే. సో దెన్ క్రికెట్ గురించి తర్వాత వీడియో గేమ్స్ ఆడుతా అన్నారు. ఫుడ్ ఏం తింటారండి? ఫుడ్ లవరా మీరు? ఏమన్నా ఎలాంటి ఫుడ్? ఫుడ్ చాలా ఇష్టం. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. దెన్ మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ క్రికెట్ టీంలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? మీ ఫేవరెట్ ప్లేయర్ అంటూ ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది కాబట్టి మీ ఫేవరెట్ ప్లేయర్? ఆల్ టైమ్ అయితే చిన్నప్పటికెళ్ళి కేన్ విలియమ్సన్ ఇష్టం, అండ్ ఇండియన్ అయితే రోహిత్ శర్మ. ఓకే ఓకే. రోహిత్ శర్మ అండ్ పుల్ షాట్స్లో సన్ను కొట్టిన వాళ్ళు ప్రపంచంలో లేరు. సో తన నుంచి ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? తన నుంచి అంటే అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ ప్లే, అంటే నాది కూడా చాలా అగ్రెసివ్ ఆడాడు, సో అందుకే నాకు రోహిత్ శర్మ అంటే ఇష్టం. అగ్రెసివ్ ప్లస్ ఓపెనర్. అవును. సో అందుకే. అవును అవును. మీరు అన్నట్లు సెహ్వాగ్ తర్వాత ఆ ప్లేస్ని రీప్లేస్ చేశారు రోహిత్ శర్మ. సో దెన్ కేన్ విలియమ్సన్లో చాలా కన్సిస్టెన్సీ ఉంటుంది, చాలా కామ్ గోయింగ్ ఉంటుంది. సో తన నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?
అదే కామ్, అండర్ ప్రెషర్ కామ్ ఉంటాడు చాలా. సో అది చాలా ఇష్టం నాకు. ఇంకా కన్సిస్టెంట్లీ స్కోర్స్ కొడతాడు న్యూజిలాండ్కి, లేకపోతే సన్ రైజర్స్కి ఆడినప్పుడు సన్ రైజర్స్కి. చాలా కన్సిస్టెంట్ ప్లేయర్, సో అందుకే చాలా ఇష్టం. ఓకే, దెన్ మీ ఫేవరెట్ ప్లేయర్ని కలిసే ఛాన్స్ కూడా రావచ్చు, ఎందుకంటే మీరు ఆ ముంబైతో మ్యాచ్ ఆడినప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. తనతో ఏం చెప్తారు మొదటి మాట రోహిత్ శర్మని గెలిచినప్పుడు? అంటే చాలా షై నార్మల్గా, సో ఎక్కువ మాట్లాడా, జస్ట్ ఫోటో అడుగుతా. ఓకే ఓకే, దెన్ రోహిత్ శర్మ కాకుండా ఇంకేమైనా ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారా, ఫేవరెట్ బౌలర్? బౌలర్ అంటే జస్ప్రీత్ బుమ్రా Ah. ఫేవరెట్ బౌలర్. ఓకే ఓకే ఓకే, దెన్ ఇప్పుడు అప్కమింగ్ క్రికెటర్స్కి ఇప్పుడు నేర్చుకుంటూ క్రికెట్లోకి అడుగు పెడుతున్న వాళ్ళందరికీ మీ తరపు నుంచి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అంటే ఒక ప్లేయర్ క్రికెట్ ప్లేయర్గా మారడానికి, ఒక వ్యక్తి క్రికెట్ ప్లేయర్గా మారడానికి, ఒక క్రమశిక్షణ కలిగిన క్రికెటర్గా మారడానికి ఎలా ఉండాలి? మీ తరపు నుంచి ఎలా మెసేజ్ ఇస్తారు? బేసిక్లీ బిలీవ్ చేయాలి, నువ్వు ఆడుతున్న క్రికెట్ని నువ్వు బిలీవ్ చేయాలి. ఇంకా కన్సిస్టెంట్ ఉండాలి, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్ 3 ఉండాలి. అండ్ ఫెయిలియర్ నుంచి భయపడద్దు. బేసిక్లీ ఆ ఫెయిలియర్ వస్తుంది, దాన్ని పాజిటివ్గా తీసుకొని యూ హ్యావ్ టు కీప్ గోయింగ్. అండ్ అంతే. మనం ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా టీవీలో కూర్చొని అంటే మీరు గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఐపీఎల్ చూస్తూ ఉంటారు, ఐపీఎల్ మెయిన్ టీమ్ మ్యాచెస్ చూస్తుంటారు కాబట్టి, సో ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూసినప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు డైరెక్ట్గా నిన్ను మ్యాచ్ చూడబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మీ మదర్ ఫాదర్ ఏమంటున్నారు? అంటే డాడీ అయితే నా మ్యాచ్లు ఎప్పుడు చూడలే, చిన్నప్పటికి వెళ్ళి రానియలే నేను ఎప్పుడు. అంటే డ్రాప్ చేసి వెళ్ళిపోమంటుండే, ఎందుకంటే నాకు ఆ ప్రెషర్ అనిపిస్తుండే. ఇప్పుడైతే ఎట్లయినా చూస్తాడు. సో ఆబ్వియస్గా మమ్మీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, డాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. జస్ట్ ఓకే, దెన్ ఈ రంజీలో ఆడినప్పుడు కానీ, ఇప్పుడు సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడినప్పుడు కానీ, ఇలాంటి మ్యాచ్లో ఆడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఎలాంటి సజెషన్స్ మీరు తీసుకున్నారు? అంటే ఎక్కువగా ఇంటరాక్ట్ కాలేదు, ఎందుకంటే ఒట్టి ముస్తాక్ అలీ ఆడినా, ఆయన ఒట్టి ఇయర్ ఆడినా, సో ఎక్కువగా ఇంటరాక్షన్ కాలేదు. ఓకే, మీ బ్రదర్ తో పాటు మీరు వెళ్ళారు, ఇప్పుడు మీ బ్రదర్ ఏం చేస్తున్నారు? మీరు క్రికెటర్ అయ్యారు తనతో పాటు వెళ్ళి, సో మీ బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని అతను ఎలా ఫీల్ అవుతున్నారు? బ్రదర్ యూఎస్లో ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, ఇంకా అక్కడ కూడా కొంచెం క్రికెట్ ఆడుతున్నాడు. అండ్ ఫస్ట్ కాల్ నాకు అన్న నుంచి వచ్చింది, సెలెక్ట్ అయినాక, ఆప్షన్ సెలెక్ట్ అయినాక. ఓకే, సో చాలా హ్యాపీ ఉన్నాడు అన్న కూడా. ఓకే ఓకే, డన్. సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఐపీఎల్ 2026. సో అది అమన్ రావు చెప్తున్నది. తను ఈ స్టేజ్ రావడానికి తన తల్లితో పాటు తండ్రి కూడా చాలా కష్టపడ్డారు. తనకంటే ముందుగా లేచి తన తల్లి తన కోసం సిద్ధం చేయడం, తండ్రి 20 కిలోమీటర్ల వరకు తనని గ్రౌండ్లో తీసుకెళ్ళడం. సో అప్పటి నుంచి కూడా నేను ఆ కళని నెరవేర్చేందుకు ప్రయత్నించానని చెప్పేసి అని అమన్ రావు చెప్తున్నారు. సో ఇదే విధంగా తనకి ఉన్నటువంటి బెస్ట్ని రాజస్థాన్ రాయల్స్ కోసం ఇస్తాను, టీం కప్ కొట్టే విధంగా తను ప్రయత్నిస్తాను, అవకాశం ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇండియన్ మెయిన్ టీంలో ఆడడమే తన లక్ష్యంగా చెప్తున్నారు. అవకాశం ఉంటే ఓపెనర్గా ఆడాలని తన కళని చెప్తున్నారు. ఇక్కడ మేము సూర్యతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.